ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే రాగి పిండి బిస్కెట్స్ ఇంట్లోనే ఎలా చేయాలో మన వీడియోలో చూసేద్దాం. ఇప్పుడైతే స్టవ్ పై మందంపాటి డేక్ష పెట్టుకొని ఇలా ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ పెట్టుకుంటే చాలు. ఈలోగు మనము ఒక మిక్సింగ్ బౌల్లో 1/2 కప్పు గీ, 3/4 కప్పు దాకా మిక్సీ పట్టుకున్న బెల్లం తురుము, అలాగే చాక్ చేసుకున్న జీడిపప్పు, 1 స్పూన్ వంట సోడా, 1 స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్, 1/2 కప్పు వరకు గోధుమ పిండి, ఫుల్గా 1 కప్పు రాగి పిండి తీసుకొని అందులోనే 1 స్పూన్ ఇలాచి పౌడర్ వేసి ఇలా మొత్తం అంతా వేళ్ళతోనే బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ ఇలా మనం పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత కూడా అంతా కూడా ఒకే సైజులో తీసుకొని బిస్కెట్స్ తయారు చేసుకోవాలి. బిస్కెట్స్ అన్నీ తయారు చేసుకున్న తర్వాత ఒక ప్లేట్కి గీ అప్లై చేసి బిస్కెట్స్ అన్నీ ఇలా కొంచెం దూరంగా పెట్టేసుకొని ఫ్రీ హీట్ చేసుకున్న ఈ మందంపాటి డేక్షలో ఈ ప్లేట్ని పెట్టేసి ఒక 22 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నామంటే బిస్కెట్స్ అన్నీ ఇలా రెడీ అయిపోతాయి. ఇలా స్పూన్తో మనం కదిలిస్తే ఈజీగా కదలాలి. ఇప్పుడు అన్నీ కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని సెకండ్ బ్యాచ్ ఉంటే కూడా అలానే రెడీ చేసేసుకోండి. ఇలా డిజైన్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా 2 సార్లు కూడా రెడీ చేసుకున్న తర్వాత చూడండి, బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ మనకి ఎంత బాగా రెడీ అయిపోయాయో. ఇలా మనము తుంచామంటే ఈజీగా తునిగిపోతున్నాయి కదా. ఇవి చల్లారిన తర్వాతనే మనము వీటిని తినాలని చాలా టేస్టీగా ఉంటాయి.